ఎవరైనా ఒకరు మరలా చదవండి. పదవచనము. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ఇక్కడ మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది అని రాయబడింది. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? మనము దేవుని ప్రేమించిదిమని కాదు, తానే మనల్ని ప్రేమించి, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుణ్ణి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని చెప్తున్నాడు. దేవుడు, మనము ఆయన్ని ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు అని చెప్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంట? తన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకని? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నటకు తన కుమారుని పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని ఇక్కడ రాయబడింది కదా. ఇప్పుడు దేవుడు తెలుసు మనకి, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు కదా. ఆయన కుమారుడు ఎవరు? ఆయన కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి ఏమని చెప్తున్నాడో మనం చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయన కుమారుని గురించి ఏమని చెప్పబడుతోంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తముని వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలైనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుండును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పిన. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతను వాయువులుగాను తన సేవకును అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతను గురించి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిరును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రును నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము అని దూతలతో ఎవనిని గూర్చియనను ఎప్పుడైనను చెప్పెనా? ఏమర్థమైంది? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఏమని చెప్తున్నాడో అర్థం కావాలి. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయనను గురించి ఏమని చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి ఏమని చెప్తున్నాడు? ఆయన ఎవరు అని చెప్తున్నాడు. ఆయన ఎవరంట? 7 నుంచి చదవండి. తన దూతను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి ఏమని చెప్తున్నాడు? ఇక తన కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సింహాసనము నిరంతరము నిలిచినది. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని కుమారుడు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు. అంటే ఆయన దేవుడా కాదా? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుడు.
కాబట్టే దేవా అని సంబోధిస్తున్నాడు. ఆయన యొక్క సింహాసనము నిరంతరము నిలిచి ఉంటుంది, అంతము లేనిది. అంటే రాజ్య పరిపాలన చేసేవాడు ఆయన రాజు, ఆయన సింహాసనము నిరంతరము నిలిచినది అని చెప్తున్నాడు. ఇంకా నీ రాజదండము న్యాయార్థమైనది అని చెప్తున్నాడు. ఆయన యొక్క రాజదండము, ఆయన యొక్క తీర్పులు న్యాయమైనవి అని చెప్తున్నాడు. నీవు నీతిని ప్రేమిస్తావు, దుర్నీతిని ద్వేషిస్తావు, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను అని చెప్తున్నాడు. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు అని చెప్తున్నాడు. ఇంకేమని చెప్తున్నాడు? దేవా అనడం మాత్రమే కాదు, ప్రభువా అని కూడా అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు? నీవు ఆదియందు భూమికి పునాదులు వేసింది ఎవరు? ఆకాశములను తయారు చేసింది ఎవరు? సూర్యచంద్ర నక్షత్రాలని అందులోని సమస్తాన్ని కలగజేసింది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు అని తెలియజేస్తున్నాడు కదా. అలాంటి వాడు మన ప్రభు ఎవరంటే ఆయన దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎవరు అంటే ఆయన ప్రభువు. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎవరు అంటే ఆయన ఆదియందు భూమికి పునాది వేసినవాడు, సూర్యచంద్ర నక్షత్రాలను ఆకాశాన్ని అన్నిటినీ నిర్మించినవాడు, కలగజేసినవాడు అని చెప్తున్నాడు. అవునా కాదా? అలాంటి ఆయన, అలాంటి గొప్ప దేవుడు అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. అయితే అలాంటి గొప్ప దేవుడు, అలాంటి ప్రభువు ఇప్పుడు ఏం చేశాడు అన్నది ఇక్కడ రాయబడింది. ఏం చేశాడంట? మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏం చేశాడో, ఆయన ఎందు నిమిత్తమై పంపించబడ్డాడో ఇక్కడ రాయబడుతుంది. ఎందు నిమిత్తమై పంపించబడ్డాడంట? చదవండి. మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉనుటకు తన కుమారుని పంపెను. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉనుటకు తన కుమారుని పంపించాడు. ఆయన కుమారుని గురించి చూసాం. ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన సృష్టిని కలగజేసినటువంటి వాడు. అలాంటి ఆయన్ని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. దేని కొరకు పంపించాడు? ప్రాయశ్చిత్తము చేయడానికి పంపించాడు. దేనికి ప్రాయశ్చిత్తము? మన పాపములకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తము చేయడానికి పంపించాడు. ఏంటి పాపము? పాపం అంటే ఏంటి? ఇక్కడనే దానికి డెఫినేషన్ కూడా యోహాను భక్తుడే రాస్తున్నాడు. ఏంటి పాపం అంటే? 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. చేయవద్దన్నది చేయడమే పాపము కదా. దొంగతనం చేయొద్దంటాడు, చేస్తే పాపము. అబద్ధాలు ఆడొద్దంటాడు, అబద్ధాలు ఆడితే పాపము కదా. వ్యభిచారం చేయొద్దంటాడు, వ్యభిచారం చేస్తే పాపము. కోపం పెట్టుకోవద్దంటాడు, కోపం పెట్టుకుంటే పాపము. అవునా? దుర్భాషలు ఆడొద్దు, బూతులు మాట్లాడొద్దంటాడు, బూతులు మాట్లాడితే పాపము. కాబట్టి ఈ పాపాలు చేయని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. అందరం పాపాలు చేశాం, దేవుని ఆజ్ఞను అతిక్రమించాం, దేవుడు చెప్పింది చేయక మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికాం, మన ఇష్టానుసారంగానే మనం బ్రతికామా లేదా? అందరం అలాంటి స్థితిలోనే ఉన్నామా లేదా? అలాంటి ఇష్టానుసారమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తాం కదా. ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతికితే, పాపము చేసి తన ఇష్టానుసారంగా నివసిస్తే, తను చేసినటువంటి ఆ పాపానికి రావలసినటువంటి శిక్ష నరకంలో భరిస్తాడు. ఈ శిక్షకి లేదంటే ఈ పాపానికి రావలసిన శిక్ష ఉంటుందా ఉండదా? ఒకడు తప్పు చేశాడంటే శిక్ష ఖచ్చితంగా వస్తుంది. మరి మనం తప్పు చేశాము, దానికి శిక్ష ఎక్కడంటే నరకంలో ఉంటుంది. నరకంలో ఏం జరుగుతుంది? అగ్ని గంధకాలతో మండే గుండం అది. యుగ యుగాలు దాంట్లో మనం కాలిపోతాం. అగ్ని ఆరిపోదు, పురుగు చచ్చిపోదు అని రాయబడింది. అగ్ని గంధకాలతో మండే గుండం అది. ఎవరు దాంట్లో పాలి భాగస్తులు అవుతారు? పాపం చేసిన వారు. ఎవరెవరు దాంట్లో ఉంటారు చెప్పండి? ఈ లోకం లోపల నేను నరకానికి వెళ్ళను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎందుకని? అందరూ ఆజ్ఞను అతిక్రమించిన వారే. అందరూ దేవుని ఆజ్ఞను అతిక్రమించి నరకానికి వెళ్ళవలసిన వారే. కాబట్టే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని మన పాపాలకి సంబంధించిన ప్రాయశ్చిత్తము జరిగించడానికి పంపించాడంట. అవునా? ఇందులో ప్రేమ ఉన్నది. ఇది ప్రేమ అంటే. మంచి వారిని ఎవరైనా ప్రేమిస్తారు కదా, సహాయం చేసిన వారికి ఎవరైనా సహాయం చేస్తారు. కానీ దొంగలకు,
వ్యభిచారులకు, నరహంతకులకు ఎవరైనా సహాయం చేస్తారా? ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించరు. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మామూలు ప్రేమ కాదు. సరే, వాడు దొంగ, నరహంతకుడు, వ్యభిచారి, ఆకలి అవుతుందంటే ఆకలి తీర్చొచ్చు. ఆకలి అవుతుందంటే ఆకలి తీర్చొచ్చు. సరేలే, పోనీలే, వాడు దొంగ అయితే మనకేంటి, పోనీ ఆకలితో ఉన్నాడు కదా అని ఎవరైనా కనికరం చూపించి వాడికి భోజనం పెట్టొచ్చు. కానీ వాడి వంతుకు శిక్ష అనుభవిస్తాడా? నేను దొంగను, వ్యభిచారిని, నరహంతకుడను, చాలామందిని చంపాను, చాలా మానభంగాలు చేశాను, నాకు ఉరిశిక్ష వేశారు, నా వంతుకు మీరు ఉరిశిక్ష వేసుకోండి అంటే వేసుకుంటారా? ఎవరైనా వస్తారా ముందుకు? నువ్వు చస్తేనే మంచిది అంటారు. అట్లాంటి వాడి బ్రతికి వేస్టు, నువ్వు చస్తేనే మంచిది అంటారు తప్ప ఎవరు ముందుకు రారు. కానీ తండ్రి అయిన దేవుని ప్రేమను చూడండి. అలాంటి మన కొరకు తన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకోసం పంపించాడు? మన పాపానికి రావలసినటువంటి శిక్ష భరించడం కొరకు పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువువారు మన పాపానికి రావలసిన శిక్ష అంతా భరించాడా లేదా? ఇదే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మాట రాయబడి ఉంది. చదువుదామా రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం, 3-4 కలిసినాయి, నేను చదువుతాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు. ఎట్లా? మన పాపములు పోవాలంటే ఏం చేయాలా? శిక్ష పడితేనే పాపాలు పోతాయి, లేకుంటే పోవు. శిక్షనే కేసు ఒట్టిగానే కొట్టివేస్తారా? శిక్ష పడిన తర్వాతనే కేసు కొట్టివేయబడుతుంది. కనుక మన ప్రభువు మనకు రావలసినటువంటి శిక్ష తానే భరించినాడు. మనం కాళ్ళు చేతులతో చేసిన పాపాలకి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మనము శరీరంతో చేసిన పాపాలకి శరీరాన్ని భయంకరంగా కొట్టినారు, కొరడా దెబ్బలతో కొట్టినారు, మొహం మీద ఉమ్మి వేసినారు, గడ్డం పెరికి వేసినారు, పిడుగుద్దులు గిద్దినారు, ఆయన తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టినారు. ఈ భయంకరమైన శిక్ష ఎందుకు ఆయన అనుభవించాల్సి వచ్చింది? ఎవరి కోసం చెప్పండి? నా కోసమే చెప్పాలా? నిజంగా రక్షించబడిన వ్యక్తి చెప్తాడు, నా కోసమే, నిజంగా నేను పాపిని, నిజంగా ఈ లక్షణాలనే నాయే, నాకు రావలసిన శిక్ష నా ప్రభువైన యేసుక్రీస్తుల వారు నా వంతుకు భరించాడు. నన్ను కొట్టాలి, నా మొహం మీద ఉమ్మి వేయాలి, నాకు సిలువ వేయాలి, నన్ను పొడిచి చంపాలి, కానీ నా వంతుకు రావలసిన శిక్ష ఎవరు భరించినారు? నా ప్రభు భరించినాడు. నా వంతుకు ఆయన చచ్చిపోయినాడు. అవునా కాదా? మన వంతుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మన సమానార్థమైన శిక్షను ఆయన భరించినాడు, ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపములో నుంచి విడిపించడానికి, మనల్ని శుద్ధి చేయడానికి, నరకములో నుంచి తప్పించి జీవములోనికి దాటించడానికి భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, రాజదండము కలిగిన దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మనకు రావలసిన శిక్ష అంతా భరించినాడు, ప్రాయశ్చిత్తం చేసినాడు. తానే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇందులో ఇద్దరి ప్రేమ కనబడుతుంది మనకి. మొదటి ప్రేమ, దేవుడు మన కొరకు, దుష్టులము దుర్మార్గులమైన మన కొరకు తన కుమారుని ఇవ్వడంలో ప్రేమ లేదా? నువ్వు అలాగ ప్రేమించగలుగుతున్నావా చెప్పు? మనం ఎవరు అలా చేయగలుగుతామా? అంతెందుకు, మనల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని అప్పటికి తీస్తామా? భోజనం పెట్టమంటే పెడతామా? కానీ మన దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు, ఆయన తన కుమారుణ్ణే మన కొరకు చచ్చిపోవడం కొరకు ఇచ్చినాడు. భయంకరమైన పాపంతో ఉన్న మన కొరకు ఆయన తన కుమారుణ్ణే ఇచ్చాడు. ఇది ప్రేమ అంటే, దీన్ని ప్రేమ అంటారు. రెండవ ప్రేమను చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా మనకు రావలసిన శిక్ష అంతా తాను భరించి తన ప్రేమను వ్యక్తం చేశాడా చేయలేదా? ఇది ప్రేమ అంటే. నిజంగా ఈ ప్రేమ నీ లోపల ఉందా? దేవుడు ప్రేమ స్వరూపి, తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. ఆయన స్వరూపం ఏంటి? ప్రేమ. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు గనుక మనం ఎంత భయంకరమైన పాపంతో ఉన్నప్పటికీ, ఎంత వ్యతిరేకులమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించినాడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ప్రేమ అయిన దేవుడు గనుక మన పాపానికి రావలసిన శిక్ష అంతా తాను భరించి తానే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. వారిద్దరూ కూడా మన పైన ప్రేమను చూపించారు. ఆ ప్రేమ ద్వారా ఈరోజు మనం రక్షించబడ్డాం. నిజంగా నీ పాపములు క్షమించబడ్డాయా? ఆయన దేవాది దేవుడు,
ఆయనే భూమిని ఆకాశాన్ని కలుగజేసిన వంటి వాడు అని ఒప్పుకుంటున్నావా? నీ పాపం చేత నీవు గనుక చనిపోతే నరకానికి వెళ్ళవలసిందే అన్న సంగతి నీకు అర్థమవుతుందా? ఇది అర్థమైతే నిజంగా ఒప్పుకుంటున్నాం, యేసయ్యా నేను నిజంగా పాపినయ్యా, నా లోపల ఏ మంచితనం లేదయ్యా, నేను నరకానికి వెళ్ళవలసిందే, అక్కడ శిక్ష అనుభవించాల్సిందే. అయితే నేను నరకానికి వెళ్లకుండా, ఆ శిక్ష పడకుండా నీవు నా పాపానికి రావలసిన శిక్ష శిలువలో భరించావు, రక్తమంతా కార్చావు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినావయ్యా, నీకు వందనాలు. మీరు కార్చిన ఆ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేయయ్యా అంటే ఆయన చేయడా? ప్రాణం ఇచ్చిన ఆయన క్షమిస్తాడా, క్షమించడా? ఈరోజు నీ పాపాలు నిజంగా క్షమించబడ్డాయా? ఒకవేళ క్షమించబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే నీ రక్షణ దినము. ఇప్పుడైనా యేసయ్యా నా పాపాన్ని క్షమించు అంటే ఆయన క్షమిస్తాడు. క్షమిస్తాడా, క్షమించడా? ఈరోజు ఆయన క్షమిస్తాడు. ఒకవేళ నీ పాపాలు క్షమించబడ్డాయా? అయితే ఆయన ప్రేమను బట్టి ఆరాధన చేయి. ఈరోజు నువ్వు నన్ను అలాగ ప్రేమిస్తున్నావు, నేను ప్రేమించలేని స్థితిలో ఉన్నాను, నేను పాపం చేసిన స్థితిలో ఉన్నాను, నేను నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నాను, ఆజ్ఞలు అతిక్రమించిన వాడిగా ఉన్నాను, అయినప్పటికీ నువ్వు నన్ను ప్రేమించావు. నన్నెవరూ ప్రేమించలేరు కానీ ప్రభువా నువ్వు నన్ను ప్రేమించావు, ప్రేమించి నీ కుమారుని పంపించినావు, నీకు వందనాలు. నా ప్రభునేసు నాకు రావలసిన శిక్ష అంతా కూడా భరించినారు, ప్రభువా నీకు వందనాలు. మీరు కార్చిన రక్తం చేత నా పాపాలన్నీ కడిగినారు, మీకు వందనాలు. నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటిచ్చావు, నీకు వందనాలు. పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యతను నీవు నాకు ఇచ్చినారు, నీకు వందనాలు అని ఆయనకి చెప్పాలా, చెప్పొద్దా? మన హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆరాధన అంటే ఏంటి చెప్పండి? థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతలు చెల్లించడం, ఆయన్ని కొనియాడము, ఆయన్ని కీర్తించడం, ఆయన్ని మహిమపరచడము. ఎలాగా? హృదయములో నుంచి రావాలి. నిజంగా నీ పాపాలు క్షమించబడితేనే నువ్వు ఆరాధించగలవు. నిజంగా నువ్వు పశ్చాత్తాపముతో మారు మనసు పొంది ఆయన రక్తం చేత కడగబడితేనే నీవు ఆయన్ని ఆరాధించగలవు. ఒకవేళ లేదంటే ఆయన్ని ఆరాధించలేము. నిజంగా నీ పాపాలు క్షమించబడ్డాయా? అయితే ఈరోజు యథార్థంగా ఆరాధించు. ఆయన దేవాది దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సింహాసనాసీనుడు, ఆయన న్యాయవంతుడు. అంత గొప్పవాడైనప్పటికీ నీకు రావలసిన శిక్ష అంతా భరించి నిన్ను నరకములో నుంచి తప్పించాడు. ఆయన్ని స్తుతించకుండా ఎలా ఉంటాం? ఒక పూట భోజనం పెట్టిన వాళ్ళనే మర్చిపోతామా? మర్చిపోం మనం, తెలుసా? అలాంటిది మన కొరకు ప్రాణం ఇచ్చిన ఆయన ఎలా మర్చిపోతాము? మర్చిపోకూడదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన్ని కీర్తించాలి, సాగిలపడి ఆయన్ని ఆరాధించాలి. ఒక విషయాన్ని చూద్దాము రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోనమును కానుకగా ఆయనకు సమర్పించిరి. ఏం చేశారు? ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన ఆరాధించారా లేదా? వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి తెలుసా? కానీ వాళ్ళకి ఏ విషయం తెలుసు? ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన రాజులకు రాజు అని తెలిసే ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయనకు కానుకలు సమర్పించి ఆయన ఆరాధిస్తే, మరి మన కొరకు ప్రాణమే పెట్టాడు ఆయన. ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన దేవుడై ఉండి కూడా మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు మరి మనం సాగిలపడి ఆయన ఆరాధించొద్దా? మనం సాగిలపడి మనం ఆయన ఆరాధించాలి, హృదయమారా ఆరాధించాలి. నీ పాపాలు క్షమించబడ్డది వాస్తవమైతే, నరకంలో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటింది వాస్తవమైతే, మనము ఆరాధించకుండా ఉండలేము. పరిగెత్తుకొని ప్రభుపాద సన్నిధికి వస్తాం. కాబట్టి మనము నిజంగా ఎవరైతే మీ పాపములు క్షమించబడ్డాయో వారు మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం. ఒకవేళ నీ పాపములు క్షమించబడలేదా? ఇప్పుడే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైనా నీ పాపాలన్నీ ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు. అవి రక్తము వలె ఎర్రనివైనను హిమము కంటే తెల్లగా కడుగుతాడు. అవి కెంపు వలె ఎర్రనివైనను గుర్రబుచ్చు కంటే తెల్లగా కడుగుతాడు. ఆయన తూర్పు పడవెంత దూరమో అంత దూరం విసిరేస్తాడు. ఆయన మరెన్నటికి నీ జ్ఞాపకము చేసుకున్నాడు. నువ్వెన్నో పాపాలు చేస్తావు, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడా?
చేసుకోండి. ఈరోజు క్షమించామని అడిగితే, ఈరోజు అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, మీ రక్తం చేత కడుగయ్యా, ఇంకా పాపము జోలికి వెళ్ళను అని కనుక తీర్మానం చేసుకుంటే అవి ఆయన వీపు వెనకాల వేసేసుకుంటాడు నీ పాపాలన్నీ కూడా. మరి అలా జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మంచి దేవుడు కనుక మనం ఆరాధన చేద్దామా? రండి ఆరాధన చేద్దాం.